భారతదేశ ఫ్రీడమ్ కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనకు తెలుసు. మనకు తెలియని, మన సిలబస్లో లేని ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు. అలా తెలుసుకునే ప్రయత్నంలో మహావీర నలుగుముత్తుకోనే 1728 జూన్ 23 యాదవ వంశంలో జన్మించాడు. వీర అలుగుముత్తుకోనే 22 సంవత్సరాల వయసులో కటాలంగులం రాజయ్యాడు. 1750లో బ్రిటిష్ కమాండర్ అలెగ్జాండర్ క్రేన్ మరియు మారుతా నాయకులు పన్నులు వసూలు చేయడానికి ఎటాయాపురం మరియు దాని చుట్టుపక్కల ఉన్న శిబిరాలకు వచ్చారు. అలుగుముత్తుకోనే బ్రిటిష్ వారిని ఎదిరించేందుకు సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్రిటిష్ వారికి పన్నులు చెల్లించకూడదని నిర్ణయించారు. ఆంగ్లేయులను ఎదిరించిన అలుగుముత్తుకోనే తమ్ముడు చిన్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ పంపాడు. వ్యాపారం చేయడానికి వచ్చిన కుంగిని ప్రజల నుండి పన్నులు వసూలు చేసే హక్కేమిటి? పన్నులు వసూలు చేయాలనే ఉద్దేశంతో వస్తే కటాలంగులం మట్టిలో కుంగినీల తలలు దొరుకుతాయి. ఇది విని కోపం తెచ్చుకున్న బ్రిటిష్ ప్రభుత్వం 1750 ఆగస్టు 13న బ్రిటిష్ సైన్యాన్ని ఎట్టాపురం పాలెం పంపింది. బ్రిటిష్ వారికి మరియు అలుగుముత్తు సోదరులకు మధ్య యుద్ధం జరిగింది. లెక్కలేనని సైనికులతో కూడిన ఎట్టాపురం పాలెం బ్రిటిష్ వారిపై జరిగిన యుద్ధంలో విజయం సాధించింది. తర్వాత 1755లో ఎట్టాపురంపై మళ్ళా దాడి చేసిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో కూడా వీర అలుగుముత్తుకోనే సైన్యానికి నాయకత్వం వహించాడు. పెరుమాళ్ ఆలయాన్ని రక్షించడానికి అలుగుముత్తు యొక్క కమాండర్లు మరియు బ్రిటిష్ సైనికులకు ఎంతో తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో అలుగుముత్తు తమ్ముడు చిన్న బ్రిటిష్ వార్చే కాల్చబడి పెరుమాళ్ ఆలయం ముందు మరణించాడు. అతని తమ్ముడు చిన్న మరణాన్ని తట్టుకోలేక అలుగుముత్తుకోనే మరియు అతని సైనికులు భీకర యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం ముగింపు దశకు చేరుకోవడంతో బ్రిటిష్ బలగాలు వెనక్కి తగ్గాయి. ధైర్యవంతుడు అలుగుముత్తుకోనే రాజును మరియు ప్రజలను సురక్షితంగా ఉంచాడు మరియు అనేక ప్రదేశాలు తిరుగుతూ తన సైన్యంలో మొత్తం 765 మందిని సైనికులను నియమించుకున్నాడు. మరియు నెక్స్ట్ ఇయర్ 1757లో బ్రిటిష్ సైన్యానికి సంబంధించిన కాన్సాకిబ్ సైన్యం రాత్రి వీర అలుగుముత్తుకోనేపై దాడి చేసింది. ఈ దాడితో అధైర్యపడని అలుగుముత్తుకోనే ధైర్యంగా కాన్సాకిబ్పై పోరాడాడు. వీర అలుగుముత్తుకోనే మరియు సైన్యాధిపతులు తీవ్రంగా పోరాడారు. కానీ అలుగుముత్తుకోనే గుర్రం కాల్చివేయబడింది మరియు అతని కుడికాలు కాల్చివేయబడింది. అయితే యుద్ధం 3 గంటల పాటు కొనసాగింది. చాలా మంది సైనికులు మరణించిన తర్వాత మిగిలిన 248 మంది సైనికులు యుద్ధంలో మనుగడ సాధించలేకపోయారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదురించినందుకు రాజు సైన్యంలోని వారి కుడి చేతులు తెగిపోయాయి. 1757లో ఈ విముక్తి యుద్ధం అలుగుముత్తుకోనేచే నిర్వహించబడింది మరియు ఇది తెల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి విముక్తి యుద్ధం. అలుగుముత్తుకోనేను ఇనుప గొలుసులతో ఫిరంగికి కట్టివేయగా యూసుఫ్ ఖాన్ క్షమించమని కోరాడు మరియు పన్నులు చెల్లిస్తే తన ప్రాణాలను కాపాడతానని చెప్పాడు. క్షమాపణ చెప్పడానికి నిరాకరించి గర్జించిన అలుగుముత్తుకోనేను చూసి కాన్సాకిం కూడా ఆశ్చర్యపోయాడు. అలుగుముత్తుకోనే చివరగా ఫిరంగి ముందు అన్న మాటలు ఇవి: శ్రీకృష్ణ, నా భరతమాత ప్రజల కోసం నేను విప్లవం చేశాను. భరతభూమి హక్కుల కోసం పోరాడాను. నేను భరతభూమి కోసం చనిపోతాను. ఈ రోజు ఎగరవేసిన ఈ జెండా రేపు విముక్తి జెండాగా ఎగరనివ్వండి. ఈ రోజు అలుగుముత్తుకోనే రేపు వందలాది అలుగుముత్తుకోనేలుగా వస్తాడు అంటూ చివరి అవకాశం ఇచ్చిన క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో అలుగుముత్తుకోనే మరియు అతని 6 జనరల్స్ ఫిరంగిలతో కాల్చబడ్డారు. అడవి మధ్యలో ఉన్న ఫిరంగి గుట్టపై ఉన్న శాసనం ఇంకా ఈ ఘటన గురించి చెప్తుంది.